వివేక హత్య కేసులో సిబిఐ విచారణ వేగవంతం చేసింది. నిన్న హైదరాబాద్లో అవినాష్ రెడ్డిని విచారించిన అధికారులు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. నేడు కడపలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. భాస్కర్ రెడ్డికి వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. కడప సెంట్రల్ జైల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ చేపట్టనున్నారు. వివేక హత్యలో భాస్కర్ రెడ్డి కుట్రదారు అని సిబిఐ ఆరోపిస్తోంది. నేడు భాస్కర్ రెడ్డిని నుంచి మరింత కీలక సమాచారం రాబట్టనున్నారు సిబిఐ అధికారులు. అయితే వివేక హత్య కేసులో విచారణలో సిబిఐ నోటీసులను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని అందించడం కోసం మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమియా. ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ అధికారులు అయితే కనుక ఈ కేసులో దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్నటి దినం అనగా నిన్న 24వ తేదీ కూడా ఏదైతే కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డిని కూడా హైదరాబాద్ సిబిఐ విచారణ కార్యాలయంలో కూడా ఆయన దాదాపుగా 4.5 గంటల సేపు కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక అయితే ఇప్పటికీ సిబిఐ అధికారులు గతంలో చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారో వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరికి కూడా ఈ నెల 23, 24వ తేదీలో కూడా వీళ్ళిద్దరిని హైదరాబాద్ కార్యాలయానికి విచారణ రావాల్సిందిగా అని చెప్పి నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ నెల 23వ తేదీన ఏదైతే సిబిఐ విచారణకు హాజరు కావాల్సినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తిగతంగా వేలాంగినికి వెళ్ళవలసిన అవసరం జరిగింది. అయితే 23వ తేదీ సిబిఐ విచారణకు వెళ్ళలేని నేపథ్యంలో కూడా గత అర్ధరాత్రి కూడా సిబిఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డికి వాట్సాప్ ద్వారా కూడా నోటీసులు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తంగా ఈ రోజు ఉదయం దాదాపుగా 10 గంటల సమయంలో కూడా కడప సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సిబిఐ అతిథి గృహం దాదాపుగా 10 గంటలకు రావాలని కూడా వాళ్ళు నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు వైఎస్ భాస్కర్ రెడ్డి ఏదైతే సిబిఐ అధికారులు పంపించిన నోటీసులు తీసుకొని ఆయన హాజరవుతారా లేనే దానిపైన కూడా కొద్దిగా ఉత్కంఠ ఉంది. దాదాపు ఇప్పటికీ సమయం 9 కావాల్సింది. మరో గంట ప్రాంతంలో కూడా ఆయన ఏదైతే సెంట్రల్ జైలు వద్దకు రావాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక సిబిఐ అధికారులు ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధానంగా నిందితులు ఇద్దరు ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా వీళ్ళిద్దరే ప్రధానంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి ముఖ్య కీలక నేతలు కూడా అంటున్నారు. ఏమైనా సరే ఈ రోజు దాదాపుగా విచారణకు హాజరవుతున్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఎన్ని గంటల పాటు కూడా వీళ్ళు విచారణ చేపడతారు, అలాగే ఎటువంటి అంశాలను కూడా బయటికి తీసుకొస్తారనేది కూడా ఒక ఉత్కంఠత ఉంది. మరో పక్క చూసుకుంటే కనుక ఇప్పటికే కడప జిల్లా నుంచి అలాగే విజయవాడ వరకు కూడా మొత్తంగా చూసుకుంటే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి కేసే హాట్ టాపిక్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు. జమీమియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.